ఉంటుంది. అదో సమస్య. ఈ తక్కువ వయసులోనే బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. వీటి ప్రభావం కూడా గుండె మీద పడుతుంది. ఇది కాకుండా అన్నిటికంటే పెద్ద సమస్య ఈరోజు మన ప్రజల్ని పీడిస్తుండేది టెన్షన్ అనే జబ్బు. ఈ టెన్షన్ వల్ల శరీరంలో రకరకాల జబ్బులు, అందులో గుండె జబ్బులు ఒక ముఖ్యమైన కారణం. మెదడులో రక్తనాళాలు బూడిపోవడం కానీ, గుండెలో రక్తనాళాలు బూడిపోవడం కానీ, ఈ బూడిపోవడం తర్వాత షుగర్ లాంటి జబ్బులు రావడం, ఇవన్నీ టెన్షన్కి లింక్ అయి ఉన్నాయి. షుగరు, బీపీ ఈ రెండుకి ఒకదానికొకటి లింకే కాదు, మూత్రపిండాలకు సమస్య రావడం, గుండెకి సమస్య రావడం. ఈ అన్ని కారణాలని మనం కలుపుకున్నప్పుడు వీటి ప్రభావం మన గుండె మీద పడుతుంది. ఈ లోపల మన ఆహార అలవాట్లు మారిపోయినాయి. అంతా హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం, ఎక్కువగా మాడబెట్టిన ఫుడ్స్ తింటున్నాం, బయట బజార్లో తయారు చేసి వేపుడు పదార్థాలు ఎక్కువ తింటున్నాం, పచ్చి కూరగాయలు తినడం తగ్గిపోయింది, కూరలు ఎక్కువ తిని రైస్ తక్కువ తినడం తగ్గిపోయింది. అన్నిటికంటే బిగ్గెస్ట్ కల్ప్రిట్ రైస్. ఎంత తెల్లగా రైస్ తల మెరుస్తుందో అంత ప్రమాదం అది. రైస్ను విచ్చలవిడికి తింటున్నాం. అందులో మన ఆంధ్ర తెలంగాణలో స్టేపుల్ డైట్ రైస్ అంటే రెగ్యులర్గా తినేది అదే. పేదలు కూడా కడుపు నింపుకోవడానికి రైస్ ఎక్కువ తింటారు, కూరలు లేకపోయినా. రైస్ ఎక్కువ తింటే వచ్చే ప్రమాదం, 1 గ్రామ్ ఎక్స్ట్రా రైస్ తిన్నా ఫ్యాట్ కింద మారిపోతుంది, బరువు ఎక్కుతారు. అవసరం ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు అవుతారు. బరువు ఎక్కిన దానివల్ల దాని ప్రభావం గుండె మీద, ఊపిరితిత్తుల మీద పడుతుంది, షుగర్ రావడానికి దారితీస్తుంది. వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటాం. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వలన గుండెపోటు వచ్చే ఏజ్ తగ్గింది. ఇది కరోనా జబ్బుకి డైరెక్ట్ లింక్ ఏం కాదు. అట్లా అనుకుంటున్నారు చాలామంది, కానీ ఇంతవరకు రూఢైన నిరూపణ కరోనా వల్ల ఇది వస్తుందంటే ఏమి లేదు. అంటే గుండె జబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అన్నారు గుండెల్లో కొంచెం మంటగా ఉన్నప్పుడు చాలామంది అది గుండెపోటుగా భావిస్తున్నారు. దాంతోపాటు బయట వినిపించేది, నేను విన్నది కూడా ఏంటంటే కొంతమందిలో ఈ హార్ట్ రేట్